హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్స్లోని మెంటల్ ఎబిలిటీలో భాగంగా అడిగే టాపిక్స్ని ఒక సిరీస్లో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కనుక ఈ సిరీస్ని ఒక ఆర్డర్లో ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే మెంటల్ ఎబిలిటీలో భాగంగా అడిగే 30 క్వశ్చన్స్ని కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈరోజు వీడియోలో ఈ మెంటల్ ఎబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ అయిన సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ అన్నింటినీ చాలా యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియోలో నేను ఈ టాపిక్కి సంబంధించిన 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని పికప్ చేయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ అసలు ఈ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ టాపిక్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ మనకి ఆల్ఫాబెట్ బేస్డ్గా ఉండొచ్చు అనమాట. అంటే ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు. అట్లాగే నెక్స్ట్ నంబర్స్ని బేస్ చేసుకుని అనమాట, నంబర్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు. లేకపోతే ఆల్ఫా న్యూమరల్స్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఈ రెండింటిని మిక్స్ చేసి అడగొచ్చు అనమాట. అట్లాగే ఇవి అనలాజీ టైప్ అడగొచ్చు అనమాట, అనలాజీ. ఈ అనలాజీలో మళ్ళీ 2 టైప్స్లో అంటే ఆల్ఫాబెట్ అనలాజీ అండ్ నెంబర్ అనలాజీ ఈ డిఫరెంట్ టైప్స్లో అడగొచ్చు అనమాట. మనకి ఆల్ఫాబెట్ బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే కోడ్స్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ వరకు 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. వీటి యొక్క నెంబర్ అనమాట, ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి దీని కోడ్ 1 గాను, బి సెకండ్ లెటర్ కాబట్టి 2 గాను, అట్లాగే ఇది 26th లెటర్ కాబట్టి 26. వీటిని మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ అంటాం అనమాట. ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రతిసారి మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు రాసుకుని ప్రయత్నించలేము, దానివల్ల మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. ఈ కోడ్స్ని మనం సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని టిప్స్ను ఉపయోగించి అనేది నేను ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. వీలైతే ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంచుతాను అనమాట. ఇవి ఉపయోగపడతాయి. అట్లాగే ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఆపోజిట్ లెటర్స్ అంటే మనం ఆల్ఫాబెట్స్ని 2 సమభాగాలుగా విభజించినట్లయితే 13 లెటర్స్ అంటే ఏ నుంచి ఎం వరకు మొదటి 13 లెటర్స్, నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వరకు నెక్స్ట్ 13 లెటర్స్ అనమాట. వీటిని ఒకదాని కింద ఒకటి రాసినట్లయితే, ఇట్లా మనం క్లాక్ వైజ్లో రాసినట్లయితే వీటిని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం అనమాట. ఓకే, అంటే ఏకి జెడ్ ఆపోజిట్, బికి వై ఆపోజిట్, సికి ఎక్స్ ఆపోజిట్, అలాగే ఎంకి ఎన్ ఆపోజిట్ లెటర్స్. ఇవి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ ట్రిక్స్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. అట్లాగే మనకి రివర్స్ కోడ్స్ కూడా అవసరం అవుతాయి ఒక్కొక్కసారి. అంటే మనం ఫార్వర్డ్ కోడ్స్ అయితే A1 Z26 అవుతుంది, మన రివర్స్ కోడ్స్ అయితే Z1 తర్వాత Y ఎంత అవుతుంది 2 ఇట్లా అనమాట. అప్పుడు A26 అవుతుంది. ఇవి కూడా అవసరం అవుతాయి. కానీ మనం ఫార్వర్డ్ కోడ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే రివర్స్ కోడ్ చెప్పడం ఈజీ అనమాట. సింపుల్గా 27 నుంచి దాని ఒరిజినల్ కోడ్ని మైనస్ చేస్తే రివర్స్ కోడ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B యొక్క కోడ్ ఫార్వర్డ్గా 2, మనకి రివర్స్లో కావాలంటే ఏం చేయాలి, 27 నుంచి 2ని మైనస్ చేయాలి. 27 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత, 25 అనమాట. కాబట్టి బి యొక్క రివర్స్ కోడ్ ఎంత అనమాట, 25. ఇవి కూడా సహాయపడతాయి. అట్లాగే ఇంకా నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో ఉండే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట. ముఖ్యంగా ప్రైమ్ నెంబర్సు అండ్ కాంపోజిట్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగచ్చు. అలాగే డివిజిబిలిటీ రూల్స్ అనమాట, అంటే భాజనీయత సూత్రాలు అంటాం, అవి ఉపయోగపడతాయి. అట్లాగే మనకి స్క్వేర్ నెంబర్సు, క్యూబ్ నెంబర్సు ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే నెంబర్స్ బేస్ చేసుకుని అడిగే సిమిలారిటీ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ సహాయంతో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం.
ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది టైప్ 1 అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టైప్లో మనకి ఆప్షన్స్లో ఇచ్చిన 4 ఆల్టర్నేటివ్స్లో కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. మనం యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆడ్ మెన్ అవుట్ అంటాం, విభిన్న పరీక్ష అంటాం అనమాట. అంటే దాన్ని మనం సిమిలారిటీ టెస్ట్ అంటాం ఇక్కడ. ఓకే, ఈ 4 గ్రూపుల్లోనూ 3 గ్రూపులు ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి సమయంలో మనకి కోడ్స్ సహాయపడతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కోడ్స్ ఉపయోగించి ప్రతి గ్రూప్ యొక్క కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ డి యొక్క కోడ్ ఎంతంటే 4, జీ 7, జే 10. నెక్స్ట్ క్యూ యొక్క కోడ్ 17, 20, 21. నెక్స్ట్ ఎం యొక్క కోడ్ 13, 16, 19. ఇది 8, 11 అండ్ 14. ఓకే, కోడ్స్ రాసాం. ఇప్పుడు ఇవి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 + 3 7, 7 + 3 10. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ 17కి 3 యాడ్ చేస్తే 20, కానీ 20కి 3 యాడ్ చేస్తే 21 రాదు కదా, అంటే ఇక్కడ మారింది. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 13కి 3 యాడ్ చేస్తే 16, 16కి 3 యాడ్ చేస్తే 19, 8కి 3 యాడ్ చేస్తే 11, 11కి 3 యాడ్ చేస్తే 14. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటి, సెకండ్ వన్ కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఫస్ట్ మనం కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఆర్ యొక్క కోడ్ 18, 20, 22, ఎక్స్ అంటే 24, 26. నెక్స్ట్ 18, 22, 26, 4, 8, 1, 4, 6, 8, 10, 2, 5, 8, 11, 14. ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ని చూద్దాం. ఇక్కడ +2, +2, +2, +2 అంటే +2 చొప్పున కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందనమాట. ఇక్కడ చూద్దాం +4, +4. మరి 26కి 4 యాడ్ చేస్తే 30 అవుతుంది. మనకి 30 లెటర్స్ ఉండవు కాబట్టి ఆ 30లోంచి 26 మైనస్ చేస్తే 4 వస్తుంది. మళ్ళీ 4 యాడ్ చేస్తే 8. ఇక్కడ కూడా 4 చెప్పున కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందనమాట. ఇక్కడ +3, ఇక్కడ +2, +2, +2 అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ ఏమో 3 ఇంక్రీజ్ అయింది, తర్వాత 2, 2 అంటే ఇక్కడ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేదు. తర్వాత చూద్దాం, ఇక్కడ +3, +3, +3, +3 ఇక్కడ కూడా కాన్స్టెంట్గా 3 చెప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, థర్డ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫస్ట్ కోడ్స్ రాసేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ 1, 6, 11, 16, 21, 16, 20, 25, 3, 8, 26, 6, 12, 18, 24, 3, 7, 11, 15, 19. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ +5, +5, +5, +5 అంటే 5 చెప్పున కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ +4, +5 మళ్ళీ +3 అంటే మనం 26 1 యాడ్ చేస్తే 26 ఇంకొక 3 అంటే 4. ఇక్కడ +4, +5 అంటే +4, +5, +4, +5 చూద్దాం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ +6, +6, +6, +6 అంటే 6 చొప్పున కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ +4, 4, 4 అంటే ఇక్కడ కూడా 4 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడే మనకి డిఫరెంట్గా ఉంది కదా ఆ డిఫరెన్స్ అనేది, కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి టైప్ 2 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే పెయిర్స్ కింద ఇస్తాడు, అంటే ఆల్ఫాబెట్స్ యొక్క గ్రూప్స్ని 2 పెయిర్స్గా ఇస్తాడు. ఆ పెయిర్స్ మధ్యలో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని ఈ 4 పెయిర్స్లో 3 ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కోడ్స్ సహాయపడతాయి అన్నమాట. ఒకసారి కోడ్స్ రాద్దాం. ఇది 9, 13, నెక్స్ట్ 14, 18, ఇక్కడ 15, 18, 20, 23, 8, 11, 13, 17, 1, 4,
6 9. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ 4 అంటే +4, ఇక్కడ కూడా +4, ఇక్కడ +3, ఇక్కడ కూడా +3, ఇక్కడ కూడా +3, ఇక్కడ +4, ఇక్కడ +3 అంటే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్స్లో ఆ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. కానీ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ +3 ఉంటే ఇక్కడ +4 ఉంది, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ కోడ్స్ రాసేద్దాం. 4 8 19 23, 6 10 17 22, 13 17 10 14, 3 7 20 24. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఫస్ట్ ఎంత +4, ఇక్కడ +4 కాన్స్టెంట్గానే ఉంది. ఇక్కడ ఎంత +4, ఇక్కడ 17కి 4 యాడ్ చేస్తే 21 22 వచ్చింటే ఇక్కడ +5 అనమాట. ఇక్కడ +4 +4, నెక్స్ట్ ఇక్కడ +4 +4 అంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్లో ఉన్న వాటి యొక్క కోడ్స్కి డిఫరెంట్ కాన్స్టెంట్గా ఉంది డిఫరెన్స్ అనేది. కానీ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ +4 అయితే ఇక్కడ +5 వచ్చింది, అంటే ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫస్ట్ కోడ్స్ రాసేద్దాం. 4 9 23 18, నెక్స్ట్ 7 12 20 15, 9 14 18 15, 1 6 26 21. డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 4 ఎంత ఇంక్రీజ్ అయ్యింది మనకి +5 ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ ఏమైంది డిక్రీజ్ అయింది, అంటే -5 అనమాట. ఇక్కడ 7కి 5 యాడ్ చేస్తే 12 అంటే +5, ఇక్కడ -5, ఇక్కడ 9కి 5 +5, ఇక్కడ 18లోంచి 15 మైనస్ చేశాడు -3 అనమాట, 3 తగ్గింది. ఇక్కడ +5, ఇక్కడ -5, అంటే మనం ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లో ఉన్న ఆ పెయిర్ ఆఫ్ లెటర్స్లో మనకి ఫస్ట్ +5 -5 ఉంది, కానీ మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి +5 ఉంటే -3 ఉంది, డిఫరెంట్గా ఉంది కదా, కాబట్టి ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ 3. ఇవి నెంబర్స్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ప్రతి ఆప్షన్లో ఒక్కొక్క నెంబర్ ఉంది. ఈ నెంబర్లో 3 నెంబర్స్ ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ సహాయపడతాయి అన్నమాట. ఫస్ట్ వీటిలో ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా చూద్దాం. మనకి ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, ఏ నెంబర్తో డివిజిబుల్ కానిది, 1 మినహా, 1 తప్పించి మిగిలిన ఏ టేబుల్లో కూడా పోనిదాన్ని మనం ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అంటాం అనమాట. ఇట్లా ప్రధాన సంఖ్యలను బేస్ చేసుకుని అడిగాడేమో చూద్దాం. మనం సాధారణంగా 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే మెమరైజ్ చేస్తాం, బట్టి పడతాం. కానీ అంతకంటే ఎక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చిన నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే స్క్వేర్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 1 అంటే 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4, 9 16 25 36, వీటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఓకే, వీటికి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలన్నమాట. అంటే దీని స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు కాబట్టి మనం స్క్వేర్ రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము, డివిజన్ మెథడ్ వచ్చి ఉండాలి. ఓకే, దానికోసం మనకి ఇట్లాంటి 3 డిజిట్ నెంబర్ వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ని కనీసం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లా మనకి ఏముంటాయి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకుంటూ వెళితే 100, 121, నెక్స్ట్ 144, ఇట్లా 169, ఇట్లా చాలా ఉంటాయి కదా. వాటిని కనీసం 1000 వరకు ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది మనకి ఇంచుమించు 27 స్క్వేర్ చూద్దాం. 7 7s are 49, 4 14 28 32 3
729. ఇది స్క్వేర్ నెంబర్ అనమాట. ఇది 27 స్క్వేర్ అనమాట. దానికి దగ్గరగా ఉంది. ఓకే, ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ ఎంత? 27. ఇప్పుడు 27 కంటే చిన్నగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఒకసారి రాసుకోండి. 27 కన్నా చిన్నగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 7, 11, 13, 17, 19, నెక్స్ట్ 23. ఇవి 27 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ అనమాట. వీటిల్లో ఏ ఒక్క టేబుల్లోని ఇది పోలేదనుకోండి, అంటే భాగించబడలేదు అనుకోండి, అప్పుడు ఇది ప్రైమ్ నెంబర్గా గుర్తించవచ్చు అనమాట, ప్రధాన సంఖ్యగా గుర్తించవచ్చు. మనకి డివిజిబిలిటీ రూల్స్ నేను నియర్లీ అంటే 20 అంతకంటే ఎక్కువ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ని ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని కనుక చూసినట్లయితే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు దీన్ని. ఓకే, అయితే 2 టేబుల్లో పోవాలంటే ఈవెన్ నెంబర్ ఉండాలి, యూనిట్ ప్లేస్లో లేదు, పోదు. 3 టేబుల్లో పోవాలంటే ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి చూడాలి. 7 + 1 8, 3 టేబుల్లో రాదు కాబట్టి పోదు. 7 టేబుల్లో పోవాలంటే దానికి కూడా డివిజిబిలిటీ రూల్ ఉంది. యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్లోంచి మైనస్ చేయాలి. 1 అని డబుల్ చేస్తే 2, 70లోంచి 2ని మైనస్ చేస్తే 68, అది 7 టేబుల్లో రాదు కదా, అంటే పోదు. 11 టేబుల్, ఒకటి విడిచి ఒకటి యాడ్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా ప్రతిదానికి మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో ఏ నెంబర్లోని ఇది పోవడం లేదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏ టేబుల్ పోదు, దీనికి దగ్గరలో ఉన్న అంటే 28 స్క్వేర్కి దగ్గరగా ఉంది. 28 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ మళ్ళీ ఇవే, వాటిలో ఎందులోని ఇది పోయే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబరే. కానీ ఇది 3 టేబుల్లో పోతుంది చూడండి. 6 + 3 9, 9 3 టేబుల్లో వస్తుంది కదా కాబట్టి 3 టేబుల్లో పోతుంది. అలాగే 9 టేబుల్లో కూడా పోతుంది. అంటే సంఖ్యల మొత్తము 3 టేబుల్లో పోతే అది 3తో డివిజిబుల్ అవుతుంది. 9 టేబుల్లో పోతే 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఇందులో కూడా మనకి అంటే ఇది 1000కి దగ్గరగా ఉంది. 1000 లోపల అంటే 1000కి స్క్వేర్ రూట్ ఎంత? మనకి 1000కి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అది. ఓకే, 900కి దగ్గరగా ఉంది కదా అంటే 30 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇంకా 29. వీటిలో ఏ ఒక్క దాంట్లో పోయే ఛాన్స్ లేదు అంటే ఇది ప్రైమ్ నెంబర్. అంటే ఇందులో 1, 2, 4 ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబరు. మనకి థర్డ్ వన్ ఒకటే కాంపోజిట్ నెంబర్ కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా 3 డిజిట్స్ కంటే ఎక్కువ డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి డిజిటల్ సమ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. డిజిటల్ సమ్ అంటే ఏంటి? అందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి చూడండి. ఇక్కడ 4 + 2 + 4 + 6 అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇక్కడ 5 + 1 + 5 + 6 ఎంత వచ్చింది? 17 వచ్చింది. 3 + 1 + 8 + 6 యాడ్ చేస్తే 18 వచ్చింది. నెక్స్ట్ 8 + 6 + 4 + 8 యాడ్ చేస్తే 26 వచ్చింది. ఇప్పుడు ఆ డిజిటల్ సమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఇవి 3 కూడా మనకి ఈవెన్ నెంబర్స్, 2 టేబుల్లో పోయే నెంబర్స్ అనమాట. ఇది మనకు ఆడ్ నెంబరు అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కాబట్టి సెకండ్ ఆప్షన్లో ఉన్న నెంబర్ని డిఫరెంట్గా ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్, ఫోర్త్ టైప్ అనమాట. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లెటర్స్ నెంబర్స్ ఇస్తారనమాట. ఈ రెండిటికి ఏదో ఒక సంబంధం ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి సమయంలో మనం డివైడ్ చేయడం ద్వారా కానీ, మల్టిప్లై చేయడం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసి సమ్ నెంబర్ని యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడం, ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ అప్లై చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేయాలి అనమాట. ఓకే, ఇక్కడ మనం 322ని 52తో డివైడ్ చేసి చూద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది? అప్రాక్సిమేట్గా 6 5s are 30, 6 2s are 12, 1, 6 5s are 30, 31 అంటే 10 రిమైండర్ వచ్చింది. ఒకసారి ఈ 132ని 22తో డివైడ్ చేసి చూద్దాం. 6 టైమ్స్ పోతుంది. 6 2s are 12, 6 2s are 12 + 1 13 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అలాగే 192ని 32తో డివైడ్ చేసి చూద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 2s are 12, 1, 6 3s are 18 + 1 19 అంటే 0. ఇక్కడ కూడా కంప్లీట్లీ డివిజిబుల్ అయ్యింది. నెక్స్ట్ 252ని 42తో డివైడ్ చేసి చూద్దాం. 6 2s are 12, 6 4s are 24 + 1 25 అంటే కంప్లీట్లీ డివిజిబుల్ అయింది. అంటే మనకి
సెకండు, థర్డు, ఫోర్త్ ఆప్షన్స్లో ఉన్న పెయిర్ ఆఫ్ నెంబర్స్లో ఈ సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్తో నిశ్శేషంగా భాగించబడింది, అంటే డివిజిబుల్ అయ్యింది. ఒక్క ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఈ 322 అనేది 52తో డివిజిబుల్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ రిమైండర్ 10 వచ్చింది. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఈ పెయిర్ డిఫరెంట్గా ఉంది, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 16కి 74కి అలాగే 12కి 54కి ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. అంటే ఇక్కడ మనం 74లో 16 టేబుల్ పోయే ఛాన్స్ లేదు, అలాగే 54లో 12 టేబుల్ పోయే ఛాన్స్ కూడా లేదు, అంటే ముందున్న నెంబర్ భాగించే అవకాశం లేదనమాట. ఇప్పుడు మల్టిప్లై చేసి ఏదైనా నెంబర్ని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 74ని మనం 16తో డివైడ్ చేసామనుకోండి, 16 4s are 64, అంటే 10 రిమైండర్, అంటే 16ని 4తో ఇంటూ చేసి 16 4s are 64, దానికి 10 కలిపితే మనకి 74 వచ్చింది అనుకుందాం. అలాగే నెక్స్ట్ దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. 54ని 12తో డివైడ్ చేద్దాం. 4 12s are 48, మైనస్ చేస్తే 6 వచ్చింది, అంటే ఇక్కడ మనం 12ని 4తో ఇంటూ చేసి మనం 6ని యాడ్ చేస్తే వస్తుంది అనమాట 54. అలాగే 99ని 22తో డివైడ్ చేసి చూద్దాం. మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 4 22 కదా, 4 2s are 8, 4 2s are 8, అంటే 11 వచ్చింది. అంటే ఇక్కడ 22ని 4తో ఇంటూ చేసి 11 యాడ్ చేస్తే 99 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 171 38 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 3s are 15, 5 8s are 40, ఎక్కువైపోతుంది. 4 టైమ్స్ చూద్దాం. 4 8s are 32, 3, 4 3s are 12 plus 3 15, మైనస్ చేస్తే 9, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా, 6 ఉంటుంది, అంటే 19. అంటే ఇక్కడ మనకి 38ని 4తో ఇంటూ చేసి 19 యాడ్ చేస్తే మనకి 171 వస్తుంది. ఓకే, ఇక్కడ అన్నీ 4 తోటే యాడ్ చేసాం, కానీ యాడ్ చేసిన నెంబరు ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ 6కి 12కి ఉన్న రిలేషన్ ఏంటి? 6లో హాఫ్, అంటే 12లో హాఫ్ 6 అవుతుంది కదా, అంటే ఈ నెంబర్ని 12తో 4తో ఇంటూ చేసి దాంట్లో హాఫ్ యాడ్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ థర్డ్ దాన్ని చూద్దాం. ఇక్కడ 22లో హాఫ్ ఎంత? 11, 38లో హాఫ్ ఎంత? 19, అంటే ఇక్కడ వీటి మధ్య సంబంధం ఏంటనమాట? మొదటి నెంబర్ని 4తో ఇంటూ చేసి మల్టిప్లై చేసి దాంట్లో సగాన్ని యాడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ 16లో హాఫ్ 8, కానీ ఇక్కడ యాడ్ చేసిన నెంబర్ ఎంత? 10. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్న పెయిర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్లో ఉన్న పెయిర్ కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6 5 ఇక్కడ పెయిర్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మొదటి రెండిటికి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 యాడ్ చేస్తే 6 వచ్చింది అనుకుందాం, కానీ 6కి 1 యాడ్ చేస్తే 8 రాదు, 7కి 1 యాడ్ చేస్తే 14 రాదు. పోనీ ఇంకో డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఈ రెండిటికి ఇక్కడ మనం 6 5తో డివైడ్ చేసినప్పుడు 0 రాదు రిమైండర్, అలాగే 8ని 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాదు. కానీ 7ని 14ని 7తో డివైడ్ చేసినప్పుడు అంటే 7లో టేబుల్లో 14 పోతుంది, మళ్ళీ 8 టేబుల్లో 12 రావడం లేదు, అంటే ఈ 1 2 4లో ఉన్న నెంబర్స్ రెండవ నెంబర్ చేత మొదటి నెంబరు డివిజిబుల్ కావడం లేదు, నిశ్శేషంగా భాగించబడడం లేదు. ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉన్న నెంబరే మాత్రమే నిశ్శేషంగా భాగించబడుతుంది, ఎందుకంటే 7 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, రిమైండర్ 0 వస్తుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ 5 అనమాట. ఇక్కడ ఏంటంటే 3 నెంబర్స్ ఇస్తారు, ట్రిప్లెట్స్ ఇస్తారనమాట. 4 ఆప్షన్స్లోని 3 నెంబర్స్ చొప్పున ఇస్తారు. ఆ మూడిటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆ మూడిట్లోని ఏ ట్రిప్లెట్ డిఫరెంట్గా ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇలాంటి సమయంలో మనం మిడిల్ నెంబర్ మీద కానీ లేకపోతే లాస్ట్ నెంబర్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల మిడిల్ నెంబర్ రావచ్చు, లేకపోతే రెండింటిని యాడ్ చేసి ఒక నెంబర్తో డివైడ్ చేయడం ద్వారా మిడిల్ నెంబర్ రావచ్చు. అలా ఏమన్నా వస్తుందేమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12ని 19ని యాడ్ చేసామనుకోండి, మనకి 32 వస్తుంది. ఆ 32ని 2తో డివైడ్ చేస్తే 16 వస్తుంది, అంటే మిడిల్ నెంబర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 12ని
26ని యాడ్ చేస్తే మనకి 30 ఎంత వస్తుంది 8 వస్తుంది. ఈ 38ని 2తో డివైడ్ చేస్తే మనకి 19 వస్తుంది. కానీ మిడిల్ నెంబర్ రాలేదు ఇక్కడ 18. నెక్స్ట్ చూద్దాం. 5ని 15ని యాడ్ చేస్తే 20, 20ని 2తో డివైడ్ చేస్తే 10 వచ్చింది, మిడిల్ నెంబర్ వచ్చింది. 6ని 16ని యాడ్ చేస్తే 22, 2తో డివైడ్ చేస్తే 11, మిడిల్ నెంబర్ వచ్చింది. అంటే సెకండ్ ఆప్షన్స్లో మినహా మిగిలిన అన్ని ఆప్షన్స్లో కూడా ఫస్ట్ లాస్ట్ నెంబర్కి యావరేజ్ కడితే, అంటే రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. అది సెకండ్ నెంబర్లో లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, ఈ సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మిడిల్లో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే ఈ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ ఏమైనా ఆపరేషన్ చేయడం ద్వారా మిడిల్ నెంబర్ వస్తుందేమో చెక్ చేద్దాం. ఇక్కడ 3 5s are 15, 14 4s are 56, 7 5s are 35, 6 4s are 24. కానీ ఇక్కడ 12 ఉంది. అంటే ఫస్ట్ 3 ఆప్షన్స్లోని మొదటి నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. కానీ అది ఫోర్త్ ఆప్షన్లో లేదు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఫోర్త్ ఆప్షన్లోని ట్రిప్లెట్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 నెంబర్స్ చెప్పున ఉన్నాయి ప్రతి ఆప్షన్స్లోని. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ లాస్ట్ నెంబర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్ని ఏమైనా మల్టిప్లై చేయడము లేకపోతే మల్టిప్లై చేసి యాడ్ చేయడం వల్ల వస్తుందేమో చూద్దాం. 6 7s are 42, 42ని హాఫ్ చేస్తే మనకి 26 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది కాదు. ఒకవేళ యాడ్ చేసి చూద్దాం. ఈ రెండింటిని యాడ్ చేసి చూసామనుకోండి, 6 + 7 13 అవుతుంది. ఈ 13కి 26కి ఏదైనా సంబంధం ఉందంటే 13ని మనం 2తో ఇంటూ చేస్తే 26 వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం మిగిలినవి కూడా అలా ఉన్నాయేమో. నెక్స్ట్ 3కి 15 యాడ్ చేస్తే 18, 18ని 2తో ఇంటూ చేస్తే 36 వచ్చింది. ఇక్కడ 12కి 5 యాడ్ చేస్తే 17, 17ని 2తో ఇంటూ చేస్తే 34 వచ్చింది మనకి. 7 + 8 15, 15ని 2తో ఇంటూ చేస్తే యాక్చువల్గా 60 రావాలి. కానీ ఇక్కడ ఏముంది 58 ఉంది. అంటే మొదటి 3 ఆప్షన్స్లో ఉన్న ట్రిప్లెట్స్ మధ్యలో ఒకే సంబంధం ఉంది, ఒకే సిమిలారిటీ ఉంది. కానీ ఫోర్త్ ఆప్షన్లో ఉన్న ట్రిప్లెట్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం దీన్ని కరెక్ట్ ఆన్సర్గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైప్ 6 అనమాట. ఇది యాక్చువల్గా అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 2 పెయిర్స్ ఇస్తారు. ఈ మొదటి పెయిర్ మధ్య ఏ సంబంధం ఉందో అదే సంబంధాన్ని బేస్ చేసుకుని సెకండ్ పెయిర్లో సెకండ్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ మనం కోడ్స్ రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ డి కోడ్ 4 8 12 16, నెక్స్ట్ 20 16 12 8. ఓకే, వీటికి ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఇక్కడ మనకి 4 చొప్పున ఇంక్రీజ్ అయింది +4, ఇక్కడ 4 చొప్పున డిక్రీజ్ అయింది అంటే -4. నెక్స్ట్ మరి దీని నుంచి ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ ఎలా వచ్చిందంటే +4 అనమాట. అంటే లాస్ట్ లెటర్ యొక్క కోడ్కి 4 యాడ్ చేస్తే ఇందులో ఫస్ట్ లెటర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీన్ని చూద్దాం. ఇక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్ ఏంటి GKOS. ఓకే, వీటి కోడ్స్ని రాసుకుని చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి కోడ్స్ జీకి 7 11 15 అండ్ ఎస్కి 19. ఇక్కడ చూడండి ఎంత చొప్పున ఇంక్రీజ్ అయింది +4 చొప్పున ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్లో ఏం చేస్తాం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దీనికి 4 యాడ్ చేస్తే 23 అంటే 23 కోడ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 23 లెటర్ ఏంటి W. అన్ని ఆప్షన్స్లోని W ఉంది కాబట్టి దేన్ని ఎలిమినేట్ చేయలేము. తర్వాత ఏం జరగాలి, డిక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ +4 కాబట్టి -4, 23లోంచి 4 మైనస్ చేస్తే 19, 4 మైనస్ చేస్తే 15 11. 23rd లెటర్ ఏంటి W S O అండ్ K. WSOK ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ కోడ్స్ రాసుకుని చూద్దాం. 8
5 1 20. నెక్స్ట్ 1, నెక్స్ట్ 5 8 20. ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూసామనుకోండి, ఇక్కడ -3 -4, కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఒకసారి ఇందులో ఉన్న లెటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉన్న లెటర్స్ సేమ్, కానీ వాటి ఆర్డరే మారిందనమాట. ఒకసారి వీటి కోడ్స్ని చూడండి. ఇక్కడ 8 5 1 20, ఇక్కడ 1 5 8 20 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఏం చేశారన్నమాట, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. అంటే అవి ఆల్ఫాబెట్స్లో అవి వచ్చే క్రమంలో అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే మనకి FIREలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి, ఆల్ఫాబెట్స్లో ఈ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది అనమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు. అది ఏ ఆప్షన్లో ఉంది, EFIR, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనలాజీకి సంబంధించిన క్వశ్చనే. ఫస్ట్ మనం కోడ్స్ రాసేద్దాం. ఇక్కడ జే యొక్క కోడ్ 10 15 20 25. నెక్స్ట్ వీటి కోడ్స్ రాద్దాం. 15 19 23 1. ఓకే, ఇక్కడ 5 చొప్పున ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం, +5. ఇక్కడేమో 4 చొప్పున ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, +4. అంటే 15కి 4 యాడ్ చేస్తే 19, 4 యాడ్ చేస్తే 23. మరి 4 యాడ్ చేస్తే 27th లెటర్ ఉండదు కాబట్టి అందులోంచి 26 మైనస్ చేస్తే 1, అంటే 1 వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ ఇది 15 కదా, 15 ఓకే 1. ఇక్కడ ఏం జరిగిందంటే +4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రూప్కి సంబంధం చూద్దాం. పోనీ ఇక్కడ 10 + 5, ఇక్కడ +4, ఇక్కడ +3 +2. ఎందుకంటే ఇక్కడ -10, అంటే 25లోంచి 10 మైనస్ చేస్తే 15th లెటర్ అనుకుందాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి దీని కోడ్స్ రాసామనుకోండి, 8 17 10 15. 10 మైనస్ చేస్తే 5, అంటే 5th లెటర్ ఈ ఇందులో లేదు కదా, కాబట్టి మనం ఇలా కాకుండా ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. అంటే ఈ రెండింటిని ఇక్కడ +5, నెక్స్ట్ ఈ రెండింటిని +4, నెక్స్ట్ ఈ రెండింటిని +3, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే +2. అంటే 25కి 2 యాడ్ చేస్తే 27 నుంచి 26 మైనస్ చేసాం. ఇక్కడ +5 +4 +3 +2. ఓకే, ఇప్పుడు దీన్నే ఇక్కడ అప్లై చేద్దాం. HQJO కోడ్స్ రాసేద్దాం. 8 17 10 15. ఫస్ట్ ఏం చేయాలి, +5, 8కి 5 యాడ్ చేస్తే 13th లెటర్ M. తర్వాత 17కి 4 యాడ్ చేస్తే 21 లెటర్ ఏంటి మనకి U. నెక్స్ట్ 10కి 3 యాడ్ చేస్తే 13 అంటే M. నెక్స్ట్ 15కి 2 యాడ్ చేస్తే 17 అంటే Q. అంటే MUMQ ఎక్కడుంది, MUMQ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్ 7 అనమాట. ఇక్కడ మనకి ఒక పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు, అట్లాగే ఆప్షన్స్లో 4 పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. మనకి ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని బేస్ చేసుకుని దీనికి దగ్గరగా ఉండే ఈ 4 ఆప్షన్స్లోని పేరు ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు హెడ్ మాస్టరు హీటు. హెడ్ మాస్టర్లో ఉన్న లెటర్స్ HEAT, అంటే ఈ లెటర్స్ తోటే మనకి హీట్ ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్కూల్లోంచి ఇంకో OOL తీసుకుంటే కూల్ వచ్చింది. ఓకే, సెకండ్ ఆప్షన్లో ప్లే, కానీ ఇందులో ఎక్కడ P అనేదే లేదు కదా, ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇందులో S అనే లెటరే లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇందులో ఎక్కడ B అనే లెటర్ లేదు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనకి ఈ పేర్లో ఫస్ట్ ఉన్న వర్డ్లోంచి తీసుకున్న లెటర్స్తో మనకి సెకండ్ వర్డ్ ఫామ్ అయిందనమాట. అలాంటిది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది కదా, కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అకాడమీ,
డే. ఇక్కడ కూడా మనం రెండిటికి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. డిఏవై అంటే ఇందులో ఉన్న లెటర్స్ తోటే ఇది ఫామ్ అయ్యింది అనుకుందాం. నెక్స్ట్ ఎల్ఐఈ ఇందులో ఉన్న లెటర్సే ఉన్నాయి ఇవి. ఎంఏఎన్ ఇందులో ఉన్న లెటర్సే ఉన్నాయి. ఈఎన్డి ఇందులో ఉన్న లెటర్సే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏఎన్టి. ఓకే, సేమ్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఉన్న లెటర్స్ని తీసుకుని ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీటికి నెంబర్స్ ఇద్దాం. ఇది ఫస్ట్ లెటరు, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7 అనుకుంటే ఏ లెటర్స్ తీసుకున్నాం? 4th లెటర్ని తీసుకున్నాం, ఫస్ట్ లెటర్ని తీసుకున్నాం, నెక్స్ట్ 7th లెటర్ని తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం అలాగే చూద్దాం. ఇది 1, 2, 3, 4, 5, 6, 7 అనుకుంటే ఈ ఎల్ ఎన్నో లెటరు? 4th లెటరు. ఐ ఫస్ట్ లెటరు. అఫ్కోర్స్ 5th లెటర్ కూడా అవుతుంది, 5th కూడా కావచ్చు. నెక్స్ట్ ఈ 3rd లెటర్ కావచ్చు, 7th లెటర్ కావచ్చు. చూద్దాం ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కూడా. ఇక్కడ మనం ఇలాగే లెటర్ని తీసుకున్నట్లయితే ఎం అనేది ఎన్నో లెటరు? 2nd లెటరు, ఏ అనేది ఫస్ట్ లెటరు, ఎన్ అనేది 5th లెటరు. నెక్స్ట్ ఇక్కడ ఈ అనేది 2nd లెటరు, ఎన్ అనేది 6th లెటర్ కదా, 6th లెటరు, అండ్ డి అనేది 7th లెటరు. ఇక్కడ ఏ అనేది 1, నెక్స్ట్ 6, 7. ఒకసారి మనం ఈ 4 ఆప్షన్స్లో ఉన్న రిలేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన పేరుకిని ఫస్ట్ ఆప్షన్లో ఉన్న పేరుకిని సంబంధం ఉంది. ఇక్కడ 4, 1, 7 అంటే ఫోర్త్ లెటర్ని, ఫస్ట్ లెటర్ని, 7th లెటర్ని తీసుకుని ఫామ్ చేస్తే డే వచ్చింది. అలాగే ఇచ్చిన ఈ వర్డ్లో 4th, 1st, 7th లెటర్స్ని తీసుకుంటే మనకి ఎల్ఐఈ అనే వర్డ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండింటికి సిమిలారిటీ ఉంది కాబట్టి దీన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమరల్స్కి సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ని అలాగే నెంబర్స్ని కలిపి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ దీనికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి మనకి ఒకదానికి సంబంధం ఉంటుంది. అది దేనితో సంబంధాన్ని కలిగి ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పోల్చుదాం. మొదటి ఆప్షన్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి పోల్చుదాం. ఇదేంటి? ఈ 5 I 7 M అంటే ఇందులో మనకి ఒక ఆల్ఫబెట్, ఒక నెంబరు, ఒక ఆల్ఫబెట్, ఒక నెంబరు, ఒక ఆల్ఫబెట్ ఇలా ఉన్నాయి కదా, ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. వీటి కోడ్స్ రాద్దాం. ఇది 1, 5, 9. ఇదేమో 5, 9, 13. ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఇక్కడ 1, 5 అయిందంటే +4. ఇక్కడ 1, 5 అయిందంటే +4, 5, 9 అయిందంటే +4. నెక్స్ట్ 9, 13 అయిందంటే +4. ఇక్కడ నెక్స్ట్ 2, 5 అయిందంటే ఇక్కడ +3. 5, 7 అయింది అంటే +2. చూద్దాం. ఇప్పుడు రెండో గ్రూప్ను కూడా పోల్చుదాం. A 5 E 7 H వీటి కోడ్స్ రాసినట్లయితే 1, 5, 8. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏం పెరగలేదు అంటే +0. ఇక్కడ కూడా +0. ఇక్కడ -1 అంటే ఈ టైప్లో రాలేదు మనకి. దీన్ని పక్కన ఉంచుదాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ గ్రూప్ని తీసుకుందాం. G 4 K 7 O కోడ్స్ రాస్తే 7, 11, 15. ఓకే, ఇప్పుడు చూద్దాం రిలేషన్ ఏమన్నా ఉందేమో. ఇక్కడ +6, ఇక్కడ 5కి +6, ఇక్కడ కూడా మనకి +6. ఓకే, కాన్స్టెంట్గా యాడ్ అయింది. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. ఇక్కడ నెంబర్ 2 ఉంటే 4 అయింది అంటే +2. ఇక్కడ 5 ఉంటే 7 అయింది అంటే +2. ఓకే, ఇప్పుడు మనకి దీనికి దగ్గర సంబంధం ఉంది. అంటే ఆల్ఫాబెట్స్ ఏమో 6 చొప్పున ఇంక్రీజ్ అవ్వాయి, నెంబర్స్ ఏమో 2 చొప్పున ఇంక్రీజ్ అవ్వాయి. ఒకసారి 4th ఆప్షన్ కూడా మనం కంపేర్ చేసి చూద్దాం. K3O6T కోడ్స్ 11, 15, 20. ఇక్కడ 1, 11 అయిందంటే +10, 5, 15 అయిందంటే +10, కానీ 9, 20 అయింది అంటే +11. అంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడేమో 3, 2 ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి థర్డ్ ఆప్షన్లో ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్ లెటర్స్ అండ్ నెంబర్స్కి ఇచ్చిన ఆ గ్రూప్కి మనకి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ వన్గా ఎంచుకోవచ్చు అనమాట.
ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి సేమ్ అదే టైప్ అనమాట. ఇక్కడ మనకి లెటర్స్ని నెంబర్స్ని మిక్స్ చేసి ఇచ్చారు. దీనితో దగ్గర సంబంధాన్ని కలిగిన ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కోడ్స్ రాసేద్దాం. ఇది 6, 7, నెక్స్ట్ 9, ఇది 12. ఫస్ట్ గ్రూప్ని కంపేర్ చేద్దాం. A1, D4, G7K. కోడ్స్ రాస్తే ఇది 1, 4, 7, 11. ఇక్కడ +5, ఇక్కడ -5 కదా, ఇది -5. F కదా, F4. ఇది కోడ్ ఎంత మనకి, ఏ కదా, ఇది 1. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి కంపారిజన్ చేసి చూద్దాం. ఇక్కడ -5, ఇక్కడ -3, నెక్స్ట్ ఇక్కడ -2, ఇక్కడ -1. ఓకే, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ని కంపేర్ చేద్దాం. K1, L2, N5, Q. కోడ్స్ ఏంటి, 11, 12, 14, 17. ఓకే, ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అయింది లేకపోతే ఎలా డిక్రీజ్ అయిందో చూద్దాం. ఇది ఎంత మనకి 11 అయింది అంటే +10, 6 11 అయింది అంటే +5, 7 12 అయింది అంటే +5, నెక్స్ట్ 9 14 అయింది అంటే +5, 12 17 అయింది అంటే +5. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. 4 1 అయింది అంటే -3, ఇక్కడ 5 2 అయింది అంటే -3, ఇక్కడ 8 5 అయింది అంటే -3. ఇప్పుడు చూడండి, మనకి సెకండ్ ఆప్షన్లో ఉన్న ఈ గ్రూప్కి వాడు ఇచ్చిన గ్రూప్కి దగ్గర సంబంధం ఉంది కదా. అంటే ఆల్ఫాబెట్స్ ఏమో 5 చెప్పున ఇంక్రీజ్ అయితే నంబర్స్ ఏమో 3 చెప్పున డిక్రీజ్ అవ్వాయి. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ని కరెక్ట్ వన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మీరు కూడా మరికొన్ని క్వశ్చన్స్ని ఓన్గా ప్రయత్నించండి. ఈ టాపిక్ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.